హలో అండి అందరికీ. నా పేరు అంజలి. మీరు చూస్తున్నారు అంజలి రమావత్ ఛానల్. ఈ ఛానల్‌లో ప్రశాంతమైన పల్లెటూరులో ఒక సాధారణమైన జీవితం కొనసాగించే ఒక సాదాసీదా గృహిణిగా నేను చేసుకునే పనులు ఎలా ఉంటాయనేది మీకు చూపిస్తాననమాట. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు ఖచ్చితంగా నా వీడియో అనేది నచ్చుతుంది. ప్రశాంతమైన పల్లెటూరులో ఏ హడాహుడి లేకుండా పీస్‌ఫుల్‌గా నేను చేసుకునే రొటీన్ అనమాట ఇది. ఉదయాన్నే 5:30కి అయితే లేస్తానండి. ఇంకా చీకటిగానే ఉంది, తెల్లారలేదు. 5:30కే లేచి వాకిలైతే చిమ్ముతాను. మామూలుగా అయితే నేను 5కే లేస్తాను, కానీ ఎక్కువ చలిగా ఉండడం వల్ల ఈరోజైతే 5:30కి లేచి బయటకైతే వచ్చి చిమ్మేసిన తర్వాత కల్లాపైతే చల్లుతున్నానండి. కల్లాపు చల్లి దాదాపుగా 2, 3 రోజులైతే అయ్యింది. మాదంతా కూడా ఓపెన్ ప్లేస్ అనమాట. ఇల్లు చిన్నదైనా కూడా మాకు బయట ప్లేస్ అయితే విశాలంగానే ఉంటదనమాట. వారంలో 2, 3 సార్లైనా సరే చల్లకపోతే దుమ్ము ధూళంతా ఇంట్లోకే వచ్చేస్తది. అందుకనేసి చల్లుతున్నాననమాట. చిన్నగా లేచి ఇంటి ముందు ఊడ్చి కల్లాపు చల్లడానికే నేను మినిమం గంట టైం అయితే తీసుకుంటాను. ఒక వంట తప్ప మిగతా పనులన్నీ కూడా బయట చల్లో తిరుగుతూ చేసుకునేవి. మ్యారేజ్ అవ్వక ముందు నాకు అసలు ఏ పనులు వచ్చేదే కాదండి. వంట కూడా చేయడం రాదు. ఏదో చదువుకొని చెన్నైలో హాయిగా జాబ్ చేసుకున్నాను తీసుకొచ్చి పెళ్ళైతే చేసేశారు. ఇప్పుడు కల్లాపు చల్లడం కూడా నాకు అసలు మ్యారేజ్ అవ్వక ముందు అసలు రాదు. ఇప్పుడైతే అన్ని పనులు నేర్చుకుంటున్నాను. వంట కూడా చిన్న చిన్నగా నేర్చుకుంటున్నాననమాట. అసలు ప్యాడ్ అంటేనే నాకు చిరాకనమాట. ప్యాడ్‌లో చెయ్యి కూడా పెట్టేదాన్ని కాదు. మా అమ్మ వాళ్ళకి గేదెలైతే ఉండేవి. కానీ ఇప్పుడు నేను చేసుకుంటున్న పనులు చూసి మా అమ్మే ఆశ్చర్యపడుతుందనమాట. తిన్న ప్లేట్ కూడా కడగని దాన్ని ఇప్పుడు అన్ని పనులు చేసుకుంటున్నావు అని అంటుంది. తప్పదు కదా! పెళ్ళైన తర్వాత ఒక లైఫు, పెళ్లి కాకముందు ఒక లైఫు అడ్జస్ట్ అవ్వాల్సిందే మరి. మామూలుగా అయితే కల్లాపు చల్లిన తర్వాత స్నానం చేస్తేనే ఆ పేడ స్మెల్ అనేది పోతుంది. కానీ ఈ చలికి అస్సలు చేయలేము. అందుకే సోప్‌తో అయితే కడిగేసుకుంటున్నాను. ఇప్పుడైతే అంట్లయితే తోమేస్తున్నానండి. మాకు అంట్లు తక్కువే ఉంటాయి. నేను, మా వారు ఇద్దరు పిల్లలే కదా! అందుకే తక్కువ అంట్లే ఉంటాయన్నమాట. అంట్లు తోమేసిన తర్వాత బట్టలైతే ఉతికేస్తాను. బట్టలు, అంట్లు అయిపోతే నాకు ఆల్మోస్ట్ సగం పని అయిపోయినట్టే. పెద్ద పెద్ద పనులు ఇవే అన్నమాట నాకైతే. పిల్లలు లేచే ముందే ఈ పనులైతే కంప్లీట్ చేసుకోవాలి. వాళ్ళు లేస్తే మాత్రం నాకసలు పనే అవ్వదు. బట్టలు కూడా ఈరోజు తక్కువే ఉన్నాయన్నమాట. పిల్లలిద్దరూ కూడా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడే స్నానం చేసేశారు. నాది, మా ఆయనది. ఇంకా పాపలిద్దరూ ఉదయం పూట స్నానం చేసిన బట్టలే ఉన్నాయి. ఉతికేసి ఆరబెడుతున్నాను. ఉదయం పూట నా పనంతా వంటతో సహా 8కి అయిపోతుంది. కానీ పిల్లలతో గడిపి వాళ్ళని స్కూల్‌కి పంపాలి. ఉదయాన్నే లేపి వాళ్ళకి బతిమలాడాలి. అన్నం తినమ్మా, మొక్కలు కడగండమ్మా అని. దాంతోనే నాకైతే మినిమం 10:30 టైం పడుతుంది. ఇప్పుడైతే నేను బెండకాయ కూర చేద్దామని చూస్తున్నాను. కాలీఫ్లవర్, బంగాళదుంపలు కూడా ఉన్నాయి గానీ, బెండకాయలైతే చేస్తున్నాను. నాకు పెద్దగా పులుసులు, ఫ్రైలు ఇవి తినమండి అస్సలు ఇంట్లో. ఫ్రైలు కూడా చేసుకోవడం రాదు. పులుసులైతే అస్సలు తినను నేను. అందుకని టమాటాలేసి కూరలాగా చేసేస్తున్నాను. ఇంకా పిల్లలిద్దరూ కూడా లేచేశారు. ఇంకా వాళ్ళ మొఖాలు కడిగేసి పెద్ద పాపకైతే జడేస్తున్నాను. మా పెద్ద పాపకి జడేయించుకోవాలన్నా, స్నానం చేయాలన్నా చిరాకు, ఏడుస్తానే ఉండిద్ది. అయినా కూడా తప్పదు. ఇప్పటి నుంచే రిబ్బన్‌లతోనే ఏస్తున్నాను. నాకైతే జుట్టు లేదు, సన్నగానే ఉంటది. అందుకే మా పాపకైనా సరే పెంచుదామని రిబ్బన్‌లతో ఏస్తున్నాను. 2 జడలు ఏద్దామనుకున్నా గానీ, మా చిన్న పాప సతాయిస్తుంది, ఎత్తుకోమని ఏడుస్తుంది. అందుకని మామూలుగా ఒక పిల్లకైతే ఏసేశాను మా పెద్ద పాపకు కూడా. ఇద్దరు పిల్లలతోనే పనవ్వట్లేదంటే, ఆ కాలంలో మా అమ్మమ్మకొచ్చేసి 8 మంది. మా నాన్నమ్మకొచ్చేసి 12 మంది. ఇంక మా అమ్మ అంటే నేను, మా చెల్లి, మా తమ్ముడు, మా చిన్న చెల్లి మేము నలుగురం. అయినా కూడా అప్పుడు గ్యాస్ ఉండేది కాదు. మళ్ళీ వాటర్ కూడా ఇంట్లో ఫెసిలిటీ ఉండేది కాదు. బోరింగ్ పంపు కొట్టుకొని నీళ్ళైతే నింపుకోవాలి. కట్టెల పొయ్యి మీదే వండాలి. మళ్ళీ పిల్లల్ని కూడా చూసుకోవాలి. టయానికి పనికి కూడా వెళ్ళాలి. వాళ్ళసలు ఎలా చేసుకునేవాళ్ళో ఏంటో గానీ, ఇప్పుడైతే ఇద్దరిని కూడా సాకలేకపోతున్నామనమాట. అంత కష్టంగా ఉంది ఇద్దరు పిల్లలతో. అయినా ఇప్పటికంటే ఆ లైఫే చాలా బాగుండేది. ఇప్పుడు పిల్లలిద్దరికి కూడా అన్నమైతే తినిపిస్తున్నాను. బెండకాయ కూర పెట్టి. మా చిన్న పాప అయితే అన్నం కలిపేసి ఇచ్చేస్తే తన చేత్తో తనే తినేసిద్ది. మా పెద్ద పాపనైతే బతిమలాడాలి తినమ్మా, తినమ్మా అని. అన్నం ప్లేట్ అంటేనే అసలు ముందు పెడితే చాలు ఎక్కడలేని బద్ధకమంతా వచ్చేసిద్ది. చూసారా మా చిన్న పాప ఎంత చక్కగా తినేస్తుందో. బుజ్జిది వీడియో తీస్తున్నానంటే చాలు నవ్విద్దనమాట బాగా. ఇంక మా పాపకైతే ఇచ్చి ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసేసి స్కూల్‌కైతే పంపియాలని డ్రెస్ చేంజ్ చేస్తున్నాను. గౌనేస్తున్నాననమాట. తను రోజు స్కూల్‌కెళ్ళేటప్పుడు వాళ్ళ ఆయాకి, వాళ్ళ టీచర్‌కి, వాళ్ళ ఫ్రెండ్‌కి, తనకి పూలు కంపల్సరీ తీసుకొని వెళ్ళిద్దనమాట. నేను మర్చిపోయినా కూడా మా పాప అయితే మర్చిపోదు. అందుకని ఫ్లవర్ అయితే కోస్తున్నాను. తనే సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ ఫ్లవర్ కోయి, ఆ ఫ్లవర్ కోయి అని కోసి ఇస్తున్నాను. ఇంతకి మీకు మా పాపల పేర్లయితే చెప్పలేదు కదా! మా పెద్దమ్మాయి పేరొచ్చేసి అద్విత. తనకి 5 ఇయర్స్. చిన్న పాప పేరొచ్చేసి ఆద్య. తనకు 1 ½ ఇయర్ ఉంటదనమాట.
మా చిన్న పాప అయితే లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా నడుస్తూనే ఉండిద్ది. ఏదైనా పనిలో పడి మనం మర్చిపోయామనుకో, తన ధ్యాస లేకుండా ఉందనుకో, రోడ్డు పట్టుకొని వెళ్ళిపోతా ఉండిద్ది వాళ్ళ అమ్మమ్మోళ్ళ ఇంటికి. మా పెద్ద పాపకి ఇక్కడ పౌడర్ అయితే పోస్తున్నాను స్కూల్‌కి పంపియాలని. టైం అయితే దాదాపుగా 10 అయింది. పిల్లలందరూ వెళ్ళిపోయారు. ఫ్లవర్ పెట్టేస్తున్నాను. తన టీచర్‌కి కూడా తీసుకెళ్తుంది. నాకైతే స్కూల్‌కెళ్ళే ముందు, వచ్చిన తర్వాత ముద్దయితే పెట్టిద్దనమాట. మా చిన్న ఇల్లండి ఇది. చూసి దడుచుకోకండి. ఎంత సర్దినా కూడా పిల్లలిద్దరు చెల్లాచెదరు చేసేస్తారు. మా పాపలకి నేనసలు సెల్ అనేది అలవాటు చేయలేదు. ఎక్కువగా చూడరు. ఎప్పుడో ఒకసారి చూస్తారు. ఇంట్లో సామాన్లన్నీ చెల్లాచెదరు చేస్తూ ఆడుకుంటా ఉంటారు. నేను కూడా ఇంకా సర్లే అని పట్టించుకోను. ఇంక వాళ్ళు ఆడుకోవడం అయిపోయిన తర్వాత ఇల్లు క్లీన్ చేసేస్తాను. ఇంతకీ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందండి? నచ్చిందా? అయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ కామెంట్‌ని కూడా తెలియచేయండి. బాయ్.